నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ధన్ లింక్ ఉంటుంది. ఆ లింక్తో జాయిన్ అయితే మీకు ఒక ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్స్ నేను ఇప్పిస్తాను. ఓకే, దానిలో రిజిస్టర్ అవ్వడానికి అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, లైఫ్ టైం ఫ్రీ అది. సో మీరు డైరెక్ట్ చేసినా ఒకటే, నా త్రూ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది, అంతే, వేరే ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకే, మనం 2 చార్ట్స్ పెట్టుకుందాం. నేను ఆల్రెడీ ట్రేడ్ చేశాను, లైవ్లో వచ్చినప్పుడు ట్రేడ్ చేశా. ఈరోజు ఓవర్ ట్రేడ్ అయిపోయింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నా. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే 2000 రూపీస్ ప్రాఫిట్ అయింది మనది. ఓకే, మంచి ఒక సెటప్ తీసుకొని మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఓవర్ ట్రేడ్ అయిపోయింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. డేకి 3 to 5 ట్రేడ్స్ మాత్రమే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ చేస్తాను నేను, ఎందుకంటే ఈఎంఐ నుంచి ప్రతిసారి వచ్చినప్పుడు అది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. ఇగో ఇది సపోర్ట్ జోన్. ఓకే, ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే దీని కింద ఒక స్టాప్ లాస్ పెట్టేస్తాను, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ. ఓకే, ఈ క్యాండిల్ కొంచెం టెంప్టింగ్ ఉంది. టెంప్టింగ్ అంటే బై సైడ్ స్ట్రాంగ్ ఉంది ఈ క్యాండిల్, బట్ చూద్దాం, మనకు ఒక మంచి ప్రాఫిట్ ఇస్తే మనం క్యాప్చర్ చేసుకొని మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ బై చేసిన ఒక 20 పాయింట్స్ ఇస్తా, చూద్దాం. 20 పాయింట్స్ ఇచ్చిందంటే 20 పాయింట్స్ ఇస్తుందంటే స్టాప్ లాస్ ఇగో ఈడికి పెట్టుకోవాలి, ఈడ లేకపోతే ఈ కింద. ఓకే, ప్రీమియం కొంచెం స్లో అవుతుంది. ఇది దీనికన్నా పైకి వెళ్ళిపోతే ఎగ్జిట్ చేయడం బెస్ట్. ఇగో దీనికన్నా పైకి వెళ్ళిపోతే, కానీ ప్రీమియం మూవ్ అవ్వట్లేదు చూడండి గైస్. ఇది పైకి వెళ్తుంది కానీ ప్రీమియం మూవ్ అవ్వట్లేదు, పుట్టు ప్రీమియం చూసిరా. ఇండెక్స్ మూవ్ అయింది కానీ పుట్టు ప్రీమియం కింది సైడ్ మూవ్ అవ్వాలి. సో మేబీ దెర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ ఇంకా కిందికి పడుతుంది అనుకుంటున్నా. ఎక్కడ దాకా పడుతుందో చెప్తా. ఇగో ఇక్కడ దాకా పడుతుంది, పడితే ఇక్కడ దాకా. నేను నిన్న పడుతుంది అనుకున్నా గైస్, ఈరోజు పడ్డది అది. నిన్న పడుంటే క్రేజీ ఉంటుండే అసలు. నిన్న నేను ఒక మంచి టార్గెట్ సెట్ చేసుకొని పెట్టుకున్నా, మన సూపర్ ఆర్డర్లో, దానిలో సూపర్ ఆర్డర్స్ ఉంటాయి కదా, అది ఒకటి మంచి సెట్ చేసుకొని పెట్టుకున్నా, కానీ అది జరగలే. కమాన్, ట్వంటీ పాయింట్స్ పెట్టిన, చాలా ఎక్కువనే, బట్ చూద్దాం. ఓకే, ఇది మన సెటప్. ఇక్కడ చూడండి, ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, ఒక గ్రీన్ పైకి పోయింది, ఒక రెడ్ వచ్చింది, ఇప్పుడు గ్రీన్ పైకి పోతుంది అనుకుంటున్నాను నేను. అనుకున్నదే జరిగింది. మీరు నా నుంచి నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే గైస్, ఫుల్ వీడియో చూడండి ఫస్ట్. టార్గెట్ పెద్దది పెట్టుకోండి, ప్రాఫిట్ వచ్చినప్పుడు హోల్డ్ చేసుకోవడం నేర్చుకోండి, లాస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ చేసుకోవడం నేర్చుకోండి, అంతే, ఇంకేం లేదు. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవాలి, లాస్ వచ్చినప్పుడు ఫాస్ట్గా ఎగ్జిట్ చేయాలి. మీరు రివర్స్ చేస్తుంటారు, అందుకే మీకు లాసెస్ అవుతుంటుంది. సింపుల్, ఇదే పెద్ద, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. దేవుడు చేసిన ఈ స్టాక్ మార్కెట్కి సీక్రెట్ అనుకోవచ్చు మీరు. స్టాప్ లాస్ చిన్నది పెట్టుకోవాలి, టార్గెట్ పెద్దది పెట్టుకోవాలి, అంతే. ఈఎంఐ కింద క్యాండిల్ ఏంటైతే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను కామ్గా. రెడ్ అయిపోయింది. ఓకే ఓకే, గుడ్. క్యాండిల్ కింద ఎండ్ అవుతే ఎగ్జిట్ కొట్టేస్తాం.
నైస్, గ్రీన్కి వచ్చాం, గుడ్. ఈ క్యాండిల్ దీనికన్నా పైన ఎండ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ 1 minute క్యాండిల్లో ఈఎంఐ దగ్గరకు వచ్చింది గైస్. ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోవాలి ఇది. లేదంటే ఇక్కడ దాకా వస్తుంది. మనం అంత దూరం దాకా ఛాన్స్ ఇవ్వం కదా, దానికి ముందే లేపి పడేస్తాం. కమాన్, ఇక్కడ నుంచి ఫాల్గా కమాన్. రెడ్ క్యాండిల్ పెద్దది ఒకటి. అది ఇంకా పైకి వెళ్ళి కిందికి వస్తుందేమో అనుకుంటున్నాం. సెల్ బటన్ రెడీ పెట్టుకున్నా గైస్. ఓకే, క్యాండిల్ అయితే ఇండిషన్ ఎండ్ అయింది. పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది చాలా. ఏం లేదు, మార్నింగ్ చూడండి, ఇక్కడ నుంచి పడుతుంది కదా, ఈఎంఐ దగ్గరికి వెళ్తుంది, పడుతుంది, ఈఎంఐ దగ్గరికి వెళ్తుంది, పడుతుంది, ఈఎంఐ దగ్గరికి వెళ్ళింది, పడ్డది, ఈఎంఐ దగ్గరికి వెళ్ళింది, ఇక్కడ నుంచి పడాలి కదా. పడలేదంటే స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకోవాలి అంతే. ట్రేడింగ్ అంటే ఏంది, అంత పెద్ద ఏం ఉండదు. జోన్లు క్రియేట్ చేసుకోవాలా, ట్రెండింగ్ లైన్స్ క్రియేట్ చేసుకోవాలా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోవాలా, మార్కెట్లో వెయిట్ చేయడం నేర్చుకోవాలా, వెయిట్ చేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలా. కమాన్, ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది, ఇది బ్రేక్అవుట్ కావాలి గైస్. ఇగో ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి. బ్రేక్అవుట్ అయిందంటే మనం ప్రాఫిట్ ఇచ్చేస్తుంది నాకు తెలిసి ఆల్మోస్ట్. కరెక్ట్ అక్కడ నుంచే రిజెక్షన్ తీసుకుంటాం చూడండి. ఇగో ఇక్కడ నుంచే 2 times తీసుకొని 3rd time ఇప్పుడు బ్రేక్అవుట్ అయిపోతే మనకు ఒక మంచి ప్రాఫిట్ ఇచ్చిపోతుంది. అది క్రేజీ ఉండే ఈ క్యాండిల్, కానీ మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఈ కింద జోన్ ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ అయితే ఒక మంచి ప్రాఫిట్ ఇస్తుంది మనకి. ఈ క్యాండిల్ కొంచెం రివర్సల్ క్యాండిల్ గైస్. ఈ క్యాండిల్ ఉంది కదా, ఎప్పుడైనా కిందికి బయట పెట్టండి క్యాండిల్ వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము. ఇది ఎక్కడ దాకా పడవచ్చు అంటే ఇక్కడ దాకా పడవచ్చు పడితే, బట్ అది కన్ఫర్మ్ చేసుకోవద్దు ఎప్పుడు. ఓకే, మనం స్టాప్ లాస్ ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి స్టాప్ లాస్ని. ఇగో దీని కింద వస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది, కానీ చెప్పాలి ఈ క్యాండిల్ కొంచెం డేంజర్ ఉంటుందని. రివర్సల్ క్యాండిల్స్ అంటారు వాటిని. మనకి ఈఎంఐ దగ్గర సపోర్ట్, ఈఎంఐ దొక్కిందంటే ఇంకా మనం మీరు గమనిస్తారా గైస్, పుట్ అంతా పడట్లేదు. మార్కెట్ ఇంత పైకి వెళ్ళింది, పుట్టు చాలా పడాలి కదా, బట్ స్టిల్ పుట్టు అంత పడట్లేదు. గమనిస్తున్నారా మీరు?
ఏం పడ్డది ఈరోజు మార్కెట్ అసలు చూడండి గైస్, ఎంత నీట్గా చూడండి. కింద పడ్డది, ఈఎంఐ దగ్గరికి వెళ్ళింది, ఈఎంఐ దగ్గర నుంచి రప్ప రప్ప 3 కొట్టింది. ఇప్పుడు కింది పడడానికి ప్లాన్ చేస్తుంది. కింది పడ్డదంటే మనకు ఒక ప్రాఫిట్ ఇచ్చేస్తుంది. కానీ మార్కెట్ అయితే చాలా బాగుంది ఈరోజు, దున్నుకున్నానికి దున్నుకున్నంత. ఎవడెంత దున్నుకుంటాడో వానికంత. ఓకే, ఇంకొంచెం పైకి వెళ్ళినా ప్రీమియం లోపలికి వచ్చేస్తుంది. కమాన్, ఇంకొంచెం పైకి వెళ్ళిపోతే నా ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఈ జోన్ లోపలికి వచ్చిందంటే కష్టం గైస్. నేను ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నా ఈ మధ్య, గమనిస్తున్నా మీరు? యూజువల్లీ నేను 10 పాయింట్స్ క్యాప్చర్ చేస్తుండే, ఇప్పుడు 15-20 పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నా. జోన్ లోపలికి వెళ్ళిపోయింది. పాపా ఏం మ్యానిపులేషన్ అవుతుంది సామి. ఈ క్యాండిల్ ఫుల్గా రావాలి ఈ క్యాండిల్. సపోర్ట్ జోన్ ఇప్పుడు ఏం లేదు దీనికి, ఈ లైన్ టచ్ అవుతుంది. అరే బ్రేక్ అవుట్ మళ్ళీ లోపలికి వస్తే నాకు కోపం వస్తుంది. కమాన్ గైస్, ఫుల్ వీడియో చూడండి. సగం చూస్తే మీకు నాలెడ్జ్ పెరగదు, గుర్తుపెట్టుకోండి. మొత్తం వీడియో చూస్తేనే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకే, ఇంత మంచి పడుతుంది. ఇది పైకి ఇస్తే ఇవ్వచ్చు కదా పై సైడ్. ఓకే, ఇంకొంచెం ఇచ్చేటట్టు లేదు గైస్. నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, 2000 రూపీస్ ప్రాఫిట్. ఎంత 15 పాయింట్స్ వచ్చింది గైస్ మనకి. ఓకే, 15 పాయింట్స్ ఇగో రివర్స్ వచ్చేస్తుంది కదా, 15 పాయింట్స్. మన ప్రాఫిట్ చూస్తే 3800 రూపీస్ గైస్. డే ఎండ్ కొట్టేద్దామా? 10:15 అవుతుంది. డే ఎండ్ కొట్టేద్దాం గైస్. ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది ఈరోజు, బట్ మార్కెట్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను ట్రేడ్ చేయవచ్చు, కానీ వి విల్ ఎండ్ దిస్ డే, ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు కదా మనము. సో అండ్ ఫ్రైడే కదా, సో మనము పీస్ఫుల్గా ఉంటాం. 1600, 800. ఓకే, సో డే ఎండ్ కొట్టేస్తున్నా గైస్. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. నన్ను ఇంటనే సపోర్ట్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో రిజిస్టర్ కాని వాళ్ళు డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, ఆ లింక్ తోటి జాయిన్ అవుతే మీకు ఒక ఫ్రీ కోర్స్ అని ఇప్పిస్తాను. సో సపోర్ట్ చేయాలంటే దాంట్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. అండ్ కొంచెం జాగ్రత్తగా చేయండి ట్రేడింగ్ చేసేటప్పుడు. నేను చెప్పే రూల్స్, కొన్ని డిసిప్లిన్ థింగ్స్ ఫాలో చేయండి. చాలా కష్టం అది. నాలాంటి ఎక్స్పీరియన్స్ అని కూడా అది ఆపుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది ఉందంటే మీరు కరోడ్పతిలు అయిపోతారు. అది లేదు కాబట్టి మనము కొంచెం ఇట్లా తనలాడుతుంటాం అన్నమాట. సో మీరు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని లైఫ్లో హ్యాపీగా ఉండండి. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. హ్యాపీ వీకెండ్. ఎంజాయ్ ఇట్. ఓకే.